హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది వంకాయ పచ్చిపులుసు. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ. రోజు తిన్నా మరి మోజే తీరంది అంటే ఏంటంటే వంకాయ. ఈ మాటలు ఎవరు చెప్పారో కానివ్వండి, నిజంగా ఇది నిజమండి. వంకాయతో ఏం చేసినా అద్భుతంగా ఉంటుందండి. నాకు కూడా వంకాయ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. బర్త్డేలు, పార్టీలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఎటువంటి ఫంక్షన్ అయినా సరే మధ్యలో ఉండవలసింది వంకాయ కూర అండి. వంకాయ ఉంది అంటే ఆ విందు పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. సరే, వంకాయ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుందండి. వంకాయ పచ్చి పులుసుకి ఏమేం కావాలి, నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి. చాలామంది వంకాయ పచ్చి పులుసులో కొంతమంది బెల్లం వేసుకుని చేసుకుంటూ ఉంటారు, కొంతమంది బెల్లం వేసుకోకుండా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇవాళ బెల్లం వేసి బెల్లం వేయకుండా రెండు రకాలుగాను చూపించానండి. బెల్లం వేసిన దాంట్లో కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది. అది నేను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చూద్దురు. కానీ వంకాయ పచ్చి పులుసు చేయడం కోసం నేను ఇవాళ 3 తెల్ల వంకాయలని తీసుకున్నానండి. ఎటువంటి వంకాయలైనా వాడచ్చు, కానీ ఎస్పెషల్గా పచ్చళ్ళకు కానీ పచ్చి పులుసులకు కానీ అయితే ఈ తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. మా వైపు ఎక్కువగా ఈ తెల్ల వంకాయలే వస్తూ ఉంటాయండి. ఇలా పెద్ద పెద్ద వంకాయలు ఒక్కోటి 150 గ్రాములు 200 గ్రాములు కూడా ఉంటూ ఉంటుంది. ముందుగా చేతిలోకి కొంచెం నూనె తీసుకుని వంకాయలకి నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం వంకాయల్ని పొయ్యి మీద పెట్టి డైరెక్ట్గా కాలుస్తున్నప్పుడు చాలా బాగా మగ్గుతాయండి. నూనె రాసిన వంకాయలని 3 పొయ్యి మీద డైరెక్ట్గా అయినా పెట్టచ్చు, లేదా మీకు ఇలాంటి ఏదైనా గ్రిల్ చేసుకునే ప్లాన్ లాంటిది ఏదైనా ఉంటే దీనిలో అయినా పెట్టుకోవచ్చు. పొయ్యి మీద ఈ గ్రిల్ ప్యాన్ని పెట్టి 3 వంకాయలని దాని మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గే వరకు కాల్చుకోవాలి. వంకాయ పచ్చి పులుసుకి ఒక పెక్యూలియర్ వాసన, టేస్ట్ ఉంటుందండి. అదేంటంటే ఎలా వస్తుంది అంటే, ఇలా వంకాయలు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కాల్చడం వల్ల ఆ చారుడు వంకాయలకి అలా కాలిన టేస్ట్ వంకాయ పచ్చి పులుసుకి ప్రత్యేకం. వంకాయని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ బాగా లోపల వరకు మగ్గే వరకు కాల్చుకోవాలి. పూర్వం అయితే కుంపట్లు ఉండేయండి. కుంపట్లలో వంకాయలు వేసి మగ్గిన తర్వాత కాలిన తర్వాత దాంతో పచ్చి పులుసు చేస్తే ఉండేదండి. అబ్బబ్బా, ఆ టేస్టే వేరనుకోండి. ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే. వంకాయలు అక్కడ కాలుతూ ఉంటాయండి. ఈలోగా వంకాయ పచ్చి పులుసు చేసుకోవడం కోసం కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. సుమారుగా చిన్న నిమ్మకాయ అంత సైజు అయితే సరిపోతుంది. వంకాయ పచ్చి పులుసులోకి కారం కోసం మేము పచ్చిమిరపకాయలను కూడా కాలుస్తామండి. మా ఇంట్లో ఇదే అలవాటు. ఇలా ఏదైనా పొడవుగా ఉన్న ఊసని కానీ కత్తిని కానీ తీసుకుని పచ్చిమిరపకాయలని కడిగేసి శుభ్రం చేసి ఈ ఊసకి గుచ్చి వంకాయలు కాల్చేటప్పుడు దాని మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలా అవైలబిలిటీ లేని వాళ్ళు ఫోర్కుకైనా పచ్చిమిరపకాయలు గుచ్చి కాల్చుకోవచ్చు. ఇలా ఊసకు గుచ్చిన పచ్చిమిరపకాయలను అన్నిటినీ కాలుస్తున్న వంకాయల పైన ఎలాగూ మంట ఉంది కాబట్టి ఆ మంటలోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా కాలే విధంగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయలు కాల్చరండి, డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటూ ఉంటారు. కానీ మాకైతే ఇదే అలవాటు. ఇలా పచ్చిమిరపకాయలు కాల్చడం వల్ల దానిలో ఉన్న గొట్టు తగ్గుతుంది. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే బాగా కాలిపోయాయి. ఈ లెవెల్ వరకు అన్ని వైపులా కాలితే సరిపోతుంది. వంకాయలు కూడా ఆల్మోస్ట్ కాలిపోయి వచ్చాయండి. ఇటువైపు ఉన్న వంకాయ అయితే ఆల్మోస్ట్ కాలిపోయింది. ఈ లెవెల్ వరకు కాల్చుకుంటేనే లోపల మగ్గి పర్ఫెక్ట్గా కాలినట్టు లెక్క. లేదంటే ఇంకా ముందే కనుక తీసేసామనుకోండి కాలదండి, లోపల పచ్చి ఉండిపోతుంది. వంకాయను అలా తీసుకుని చేత్తో అలా ప్రెస్ చేసి చూస్తే తలకాయ దగ్గర కూడా మెత్తగా మనకి చేతికి తగలాలి. అప్పుడే వంకాయ అంతా కాలినట్టు లెక్క. అలాగే అన్ని వంకాయలని కూడా తొడిమె వరకు కాలిందా లేదా, మగ్గిందా లేదా అనేది బాగా చెక్ చేసుకున్న తర్వాత పొయ్యి మించి తీసేసి డైరెక్ట్గా నీళ్ళ గిన్నె పెట్టుకుని నీళ్ళ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి.
ఇలా చేసుకోవడం వల్ల వంకాయ మనం తొక్క తీసుకునేటప్పుడు తడి చేయి చేసుకుంటూ ఉంటే ఆ నలుపుతనం వంకాయకి అంటకుండా జాగ్రత్తగాను వస్తుంది. ప్లస్ వంకాయ వేడిగా ఉంది కాబట్టి వెంటనే చల్లారడానికి కూడా చన్నీళ్ళలో ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు మూడింటిని కూడా నీళ్ళ గిన్నెలో పెట్టి చల్లార్చుతున్నానండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కో వంకాయని తీసుకుని జాగ్రత్తగా తడిచేయి చేసుకుంటూ పైన ఉన్న వంకాయ పొట్టుని తీసేసుకోవాలి. బ్లాక్గా కాలిన వంకాయ తొక్కంతా కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కడ నలుపు అనేది లేకుండా తీసేసుకుంటూ మొత్తం తీసిన తర్వాత వంకాయని ఓపెన్ చేసి చూసుకోవాలి. వంకాయల్లో జనరల్గా పురుగులు ఉంటాయి కదండి, ఇందులో కూడా పురుగులు ఉన్నాయా లేదా అనేది వెంటనే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక బాగుంది అని అనిపించినప్పుడే మనం వంకాయ యొక్క తొడిమెను కూడా తీసేసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మిగతా వంకాయలను కూడా చెక్ చేసుకుని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 3 వంకాయలని కూడా చెక్ చేసుకుని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను. ఇలా వంకాయలను అన్నింటినీ కాల్చుకుని తొక్క తీసి గిన్నెలోకి వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం మెత్తని ఉప్పుని కానీ అలా పట్టించి పక్కన ఉంచుకోవాలి, వంకాయలు కండ్రెక్కకుండా ఉండడం కోసం. ఇప్పుడు కాల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని ఇలా అమాందస్తాలో కానీ రోట్లో కానీ కొంచెం కల్లుప్పు వేసి దంచుకోవాలి. కచ్చా పచ్చాగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇదిగోండి, కారం కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న వంకాయలకి ఈ కారాన్ని అంతటిని కలుపుకోవాలి. కారాన్ని వంకాయలకి కలిపేటప్పుడు బాగా ఇలా చేత్తో మ్యాష్ చేసుకున్నట్లుగా పిసుకుతున్నట్లుగా వంకాయలన్నీ గుజ్జు అయ్యే విధంగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఇలా అమాందస్తాలో వేసి పచ్చిమిరపకాయలు దంచాను కానివ్వండి. ఇదివరకు అయితే మా అమ్మగారు వాళ్ళ ఇళ్లల్లో ఆ పచ్చిమిరపకాయల్లో కొంచెం కల్లుప్పు వేసుకొని చేత్తోనే ఎంత సాధ్యమైతే అంత నలిపేవారు. ఇప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్న చింతపండుని కొంచెం పిసుక్కుంటూ దాని గుజ్జుని తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని మనం నలిపి ఉంచుకున్న వంకాయల్లో వేసుకొని కలుపుకోవాలి. చేత్తోనే ఈ పులుపునంతటినీ కూడా వంకాయలకి బాగా పట్టిస్తున్నట్లుగా నలుపుకోవాలి. చింతపండు పులుపు కూడా వంకాయకి ఎక్కువగా వేయకూడదండి, బాగా పులుపు ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు చింతపండు పులుపు, పచ్చిమిరపకాయల కారం, ఉప్పు అన్నీ పడ్డాయి కాబట్టి ఒక్కసారి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుని థిక్గా ఉంది అని అనిపించినా లేదా కొంచెం పుల్లగా ఉంది అని అనిపించినా ఈ వంకాయ పచ్చి పులుసులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. కానీ బెల్లం వేసింది వేరేగా చేసి చూపిస్తానన్నాను కదండి, మొత్తం ప్రొసీజర్ అంతా ఇదే. బెల్లం వేయటం కోసం నేను వేరేగా గిన్నెలోకి తీసి మార్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసులో తగినంత బెల్లాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ పచ్చి పులుసులో అయితే బెల్లం వేస్తే ఒక రుచిగా ఉంటుందండి, బెల్లం వేయకుండా చేస్తే మరొక రుచిగా ఉంటుంది. 2 వేటి టేస్టులు వాటివేనండి, 2 కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చి పులుసులోకి తగినంత అంటే 1/4 స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పక్కకు తీసి ఉన్న గిన్నెలోకి కూడా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుంటే ఇంకా తాలింపు ఒక్కటి బ్యాలెన్స్ ఉంటుందండి. 2 పచ్చి పులుసులు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడైతే నేను తాలింపు కోసం ఒక ప్యాన్ని పెట్టి తగినంత నూనెను వేసి కాగిన తర్వాత చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు దోరగా వేగించుకోవాలి. తాలింపు అయితే మాత్రం రెండిటికి ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలండి. ఇలా వేసిన తాలింపులో నుంచి సగం తాలింపుని బెల్లం వేయకుండా ఉన్న పచ్చిపులుసులోకి కొంచెం వేసేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం వేసిన దానికైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలింపులో వేసి వేగించి మేము కలుపుకుంటూ ఉంటామండి. ఆ విధంగా ఉండడం కోసం తాలింపు రెండిటికి సమానమే కాబట్టి బెల్లం వేయని పచ్చిపులుసులోకి కొంచెం తాలింపును తీసేసి ఇప్పుడు దానిలోకి కాసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకుంటున్నాను. చాలామంది పచ్చిపులుసుల్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివే కలిపేసుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ తాలింపులో కొంచెం వేగించి కలుపుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఎక్కువసేపు ఏం వేగించిన అవసరం లేదండి, కొంచెం 1-2 మినిట్స్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది.
ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం వేసిన పచ్చిపులుసులోకి వేసేసుకోవాలి. రెండిట్లోకి కూడా కొంచెం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే వంకాయ పచ్చిపులుసు బెల్లం వేసి బెల్లం వేయకుండా రెండు రకాలుగాను రెడీ అయిపోయినట్లే. ఈ వంకాయ పచ్చిపులుసు అయితే అన్నంలోకే కాదండి, పుల్కాలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉప్పుడు పిండిలో కూడా బెల్లం వేసిన పచ్చిపులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి చాలామందికి అన్నంలోకి రోటీ చపాతీల్లో కూడా వంకాయ పచ్చిపులుసు టేస్ట్ చేసి ఉండి ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు ఉప్పుడు పిండిలో కూడా బెల్లం వేసి ఇలా ఉల్లిపాయలు వేసిన పచ్చిపులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాంబినేషను. రెండు పచ్చిపులుసులు కూడా చాలా బాగున్నాయండి. బెల్లం వేయకుండాను బాగుంది, బెల్లం వేసినా కూడా బాగుందండి. దేని టేస్ట్ దాందే, ముందే చెప్పాను కదండి. వంకాయ పచ్చిపులుసు అంటే ఇష్టం, కానీ కాల్చిన టేస్టు ఇలా మాడిన టేస్టు మాకు వంకాయ పచ్చిపులుసులో ఇష్టం ఉండదు అని అనుకునే వాళ్ళైతే వంకాయని నూనె వేసి మగ్గించుకుని కూడా పచ్చిపులుసు చేసుకుంటూ ఉండొచ్చండి. కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం దానికి రాదు, డ్యామ్ షూర్. మరి నోటికి పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా తగులుతూ పుల్కాల్లోకి రోటీల్లోకి అన్నంలోకి టేస్టీగా ఉండే ఈ వంకాయ పచ్చిపులుసుని నా స్టైల్లో మీరు కూడా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగిలిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.